స్పీకర్. లోక్సభ సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు. స్పీకర్ పదవి యొక్క స్థాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా ఉంటుంది. స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ సమావేశాలు సజావుగా శాంతియుతంగా జరిగేలా చూస్తారు. సభ యొక్క నియమాలను సాంప్రదాయాలను అమలు చేస్తారు. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అది సాధారణ బిల్లా, ఆర్థిక బిల్లా, దానిపైన చర్చ జరగాలా వద్దా అని స్పీకర్ నిర్ణయిస్తారు. బిల్లుపై చర్చించడానికి అధికార ప్రతిపక్షాల సభ్యులకు తగిన సమయాన్ని కేటాయిస్తారు మరియు బిల్లుపై ఓటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. సభ ప్రారంభంలో కోరం లేకపోయినా, సభ మధ్యలో గందరగోళాలు జరిగినా సభను వాయిదా వేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. బిల్లుపై ఓటింగ్ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే, అంటే టై ఏర్పడితే, స్పీకర్ తన కాస్టింగ్ ఓటుని వినియోగించి బిల్లును పాస్ చేస్తారు. 6 నెలల వరకు బిల్లుపై నిర్ణయం తీసుకోకపోతే లోక్సభను, రాజ్యసభను సమావేశపరిచి జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేస్తారు. ఈ జాయింట్ సిట్టింగ్కి స్పీకరే అధ్యక్షత వహిస్తారు. బిల్ సభ్యుల చేత ఆమోదం పొందిన తర్వాత బిల్లును గెజెట్లో ముద్రించడానికి అనుమతిస్తారు. సభకు అంతరాయం కలిగించే ప్రశ్నలు సభ్యులు అడిగినప్పుడు, సభలో అభ్యంతరకమైన పదాలు వాడినప్పుడు రికార్డ్స్ నుంచి తొలగించే అధికారం స్పీకర్కు ఉంటుంది. వివిధ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మెంబర్స్ను స్పీకరే నియమిస్తారు. స్పీకర్ను తొలగించాలంటే ఎఫెక్టివ్ మెజారిటీ అవసరమవుతుంది. స్పీకర్ను తొలగించాలంటే 14 days ముందే నోటీస్ ఇవ్వాలి. తనపై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించరాదు మరియు తనపై వచ్చిన ఆరోపణలకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే హక్కు స్పీకర్కి ఉంటుంది. స్పీకర్ తన రిసిగ్నేషన్ లెటర్ని డిప్యూటీ స్పీకర్కి సమర్పించాలి. లోక్సభ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే లోక్సభ యొక్క ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.